తెలంగాణలోని కొన్ని ఉద్యోగ సంఘాల నేతల మీద ప్రభుత్వం నిఘా పెట్టిందా? వారి మీద ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగుతుందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. ఇంతకీ భాగ్యనగరంలో ఏం జరుగుతోంది? ఎందుకు ఈ నిఘా కొనసాగుతోంది? తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల తీరు మీద ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ సమస్యల పేరుతో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిపిన చర్చల వివరాలను గత ప్రభుత్వ పెద్దలకు కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేరవేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో వారిపై నిఘాను ఉంచినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరు ఉద్యోగ సంఘాల నేతల కదలికలు ఉన్నాయని, గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ పసిగట్టినట్టుగా సమాచారం. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా తెలియడంతో ప్రభుత్వం వారి కదలికల వెనుకున్న కుట్రలను తెలుసుకోవాలని ఈ నిఘాకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ముందుకు కదిలిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ పరిస్థితిపై పూర్తి సమాచారం సేకరించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికను పరిశీలించి ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు నేతలు చేసే కుట్రలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.